నమస్తే. వెల్కమ్ టు సిసిటీవీ. నా పేరు నరేష్. రాష్ట్రంలో కులగణనకు సంబంధించి కులగణన తర్వాత బీసీల జనాభా తగ్గింది, ఓసీల జనాభా పెరిగింది, బీసీలను అన్యాయానికి గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పటికే తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మాట్లాడటం, రాష్ట్రంలో బీసీ సీఎం ధ్యేయంగా 2028 ఎన్నికలకు తీన్మార్ మల్లన్న వెళ్తాడని చెప్పడం, వచ్చే ఎన్నికల్లో బీసీలదే రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారని చెప్పేసి బీసీ నినాదం ఈ గత సంవత్సరం నుంచి బాగా వినబడుతుంది. సో బీసీ సెగ, బీసీల సెగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి తాకుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల నుంచి ఒక వార్త బాగా ప్రచారం అవుతుంది. రాష్ట్రంలో బీసీ నినాదం నడుస్తుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఒక బీసీ మంత్రిని నియమిస్తారు, పొన్నం ప్రభాకర్ ని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారు, ఇక బట్టి విక్రమార్క చెక్కే అని చెప్పేసి ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది. కానీ ఇందులో అసలు వాస్తవం అనేది లేదు. బట్టి విక్రమార్కతో పాటు ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఒక ముగ్గురికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు, బట్టి విక్రమార్క ససేమిరా అన్నారు. బట్టి విక్రమార్క కూడా ఒక మాస్ లీడర్. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక మొట్టమొదటి దళిత ప్రతిపక్ష నేతగా, సిఎల్పి లీడర్గా ఆయన ఉన్నాడు. బట్టి విక్రమార్క ఒక హుందాతనంగా ఉన్నటువంటి నాయకుడు, పార్టీని నమ్ముకొని ఉన్నాడు, ఒక పార్టీ లైన్లోనే ఎప్పుడు నడుస్తూ ఉంటాడు. అలాంటి బట్టి విక్రమార్కకి ఉప ముఖ్యమంత్రి ఆయనతో పాటు ఇంకిద్దరికి ఇస్తారంటే ఆయన ఒప్పుకోలేదు. సో మొత్తం కూడా అధిష్టానం దిగి వచ్చి కేవలం బట్టి విక్రమార్క ఒక్కడికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్కి బీసీ కోటా కింద ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారు, బట్టి విక్రమార్క అవుట్ అంటున్నారు. కానీ ఈ వార్తలో అసలు నాకు తెలిసి నిజం అనేది లేనే లేదు. బట్టి విక్రమార్కని ఎట్టి పరిస్థితిలో ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి దించే ఆస్కారం, అవకాశం అస్సలు కూడా లేదు. వీలైతే బట్టి విక్రమార్కని భవిష్యత్తులో ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటుందేమో కానీ ఆయనను మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పించే ఆలోచన అవకాశం ఉండదు. మరోవైపు ఇంకొక పొన్నం ప్రభాకరా లేదా ఇంకొక బీసీ మంత్రిని ఉప ముఖ్యమంత్రి చేసే అవకాశం కూడా లేదు. బట్టి విక్రమార్క ఉండంగా ఇంకొక మంత్రిని ఉప ముఖ్యమంత్రి చేసే అవకాశం అయితే అస్సలే లేదు. సో రాష్ట్రంలో బీసీ నినాదం వినబడుతుంది. బీసీలకు ఒక ఉప ముఖ్యమంత్రి ఇస్తే అయిపోతుందా? రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీలకు ఇస్తే తీన్మార్ మల్లన్న లేదా బీసీలు అందరూ సైలెంట్ గా ఉండిపోతారంటే ఖచ్చితంగా ఉండిపోరు. బీసీలు బీసీ రాజ్యాధికారం కావాలనుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఓసీలే ముఖ్యమంత్రి అవుతూ వస్తున్నారు. ఆ ఉమ్మడి రాష్ట్రం తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఓసీ ముఖ్యమంత్రులు అవుతున్నారు. బీసీ ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు? 60-70% ఉన్న బీసీల ఓట్లు అన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలకు వేస్తున్నారు. వాళ్ళు గనక ఓన్లీ బీసీలకే ఓట్లు వేస్తే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ పొన్నం ప్రభాకర్కో లేదా ఇంకొక మంత్రికో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీసీ రాజ్యాధికారం కావాలనుకునే వాళ్ళు సైలెంట్ గా అయితే ఉండిపోయే అవకాశం అయితే లేదు. సో వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు. బీసీ ముఖ్యమంత్రి నినాదంగా బీసీ రాజ్యాధికారం కోసం వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ హైకమాండ్ దిగివచ్చి బట్టి విక్రమార్కని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి దించేది లేదు, పొన్నం ప్రభాకర్ ని ఉప ముఖ్యమంత్రి ఆయనకు ఇచ్చేది కూడా లేదు. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.